క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరిని ప్రేమించి ఆయన ప్రియకుమారైన క్రీస్తు ప్రభువును మనకు దయచేసి ఆయన ప్రియకుమార రక్తంలో మనందరిని కడిగి పవిత్రపరిచి తన సొత్తుగా మనల్ని చేసుకుని ఇలాగ తండ్రిన దేవుణ్ణి మనందరూ కూడా ఆరాధించడానికి ఆ దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుంచి మార్క్స్ వార్త 14వ అధ్యాయము 54వ వచనము. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రోతులతో కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొని చుండెను. లూకాసు వార్త 22వ అధ్యాయం కూడా ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనాన్ని కూడా ఒకసారి మనము చదువుకున్న 22వ అధ్యాయము 54వ వచనం నుంచి. వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుడి ఇంటిలోనికి తీసుకుని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు ముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్య కూర్చుండెను. ఈ రెండు సంగతులు జాగ్రత్తగా మనం ధ్యానించినప్పుడు గడిచిన వారంలో మనం ధ్యానిస్తున్న అంశము పేతురు ఆత్మీయ భ్రష్టత్వానికి కారణాలు. చాలా సంగతులు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ముఖ్యంగా 3 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు ఎవరు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు అపోస్తలులలో ఒకరు. దేవుని చేత క్రీస్తు ప్రభు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తలుడు పేతురండి. గలిలియా సముద్రము దగ్గర ఉన్న బెత్సైదా గ్రామానికి చెందినవాడు. అతని సహోదరుని పేరు అంద్రియా. వీరిద్దరు కూడా వృత్తిరీత్యా చేపలు పట్టేవారు. క్రీస్తు ప్రభు చేత మనుషులు పట్టే జాలుగా వారిని చేయటానికి పిలువబడి అపోస్తులుగా వారు క్రీస్తు ప్రభుకి అపోస్తులుగా వారు ఉన్నారండి. పేతురు జీవితాన్ని మనం గమనించినట్లయితే అపోస్తులలో ఎప్పుడు కూడా ముందు ఉంటాడు, ముందు వరుసలో ఉండేవాడు. పేతురు, యాకోబు, యోహానులు క్రీస్తు ప్రభు రూపాంతరం పొందినప్పుడు అక్కడ వారు ఉన్నారు. అనేక అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభుతో కూడా పేతురు ఉన్నాడు, ముందు ఉన్నాడండి. గెత్సెమనే తోటలో క్రీస్తు ప్రభు మీదకి దొమ్మిగా సైనికులందరూ వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు పక్షాన కత్తి దూసిన వాడు పేతురండి. క్రీస్తు ప్రభుతో పాటు నీళ్ల మీద నడిచిన వాడు పేతురు. నేనెవరు అనుకుంటున్నారంటే నీవు జీవం గల దేవుని కుమారుడైన క్రీస్తు అని సాక్ష్యం చెప్పిన వాడు పేతురండి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నీకు తెలియదు ప్రభు, అందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తానని చెప్పిన వాడు పేతురండి. క్రీస్తు ప్రభు కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడిన వాడు పేతురు. ఇంత గొప్ప పేతురు క్రీస్తు ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకినట్లు మనం చూస్తున్నాం, అనగా దిగజారినట్లు మనం చూస్తున్నాం. పేతురు యొక్క ఆత్మీయ భ్రష్టత్వానికి కారణాలు ఏంటి? ఇంత గొప్ప పేతురు క్రీస్తు ప్రభువును ఎరుగును అని చెప్పడానికి కారణాలు ఏంటి? 3 సంగతులు జ్ఞాపకం చేసుకున్నా. మొదటి సంగతి అనుమానము లేక అల్ప విశ్వాసము. పేతురు యొక్క అనుమానము లేక అల్ప విశ్వాసము పేతురు యొక్క ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమండి. రెండవదిగా డంబము మాటలు లేక గర్వము పేతురు యొక్క ఆత్మీయ భ్రష్టత్వానికి కారణము. మూడవదిగా ప్రార్థించవలసిన సమయంలో నిద్రించటము పేతురు భ్రష్టత్వానికి కారణమండి. ఈ 3 సంగతులు జ్ఞాపకం చేసుకున్నా. ఈ దినము మరి 3 సంగతులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. పేతురు ఆత్మీయ భ్రష్టత్వానికి, ఆత్మీయ దిగజారుతనానికి, ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణం ఏంటి? మొదటి వరుసలో ఉన్నటువంటి పేతురు
దిగజారిపోవడానికి కారణం ఏంటి? ఇంకా 3 సంగతులు మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎప్పుడు కూడా మొదటి వరుసలో ఉన్న పేతురు లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే వెనుకగా దూరముగా ఉన్నాడు అంటున్నాడండి. 55వ వచనంలో, లూకాసు వార్త 22:55లో ఈ మాట మనం చూస్తున్నాం. ముందు వరుసలో ఉన్న పేతురు ఎక్కడ వెనుకగా ఉన్నాడు, వెనకబడిపోయాడు, దూరముగా ఉన్నాడు. క్రీస్తు ప్రభువుకు చాలా దూరం అయిపోయాడు. ముందు వరుసలో ఉన్న పేతురు అంత దూరము, వెనక దూరముగా ఉన్నాడండి. నిజంగా క్రీస్తు ప్రభుతో ఎప్పుడు ఉండవలసిన వాడో ఆ యొక్క ముంగిట వెలుపల ఉంటున్నాడు. కారణం ఏంటి? ఎందుకు అంత దూరం అయిపోయాడు? మొదటి వరుసలో ఉన్న పేతురు ఎందుకు అంత దూరముగా ఆఖరుగా ఉన్నాడు అని ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభువును ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు వీరందరూ కూడా ఏం చేశారంటే పట్టుకొని వెళ్ళి మొదటి తీర్పు తీరుస్తున్నారు. ప్రధాన యాజకులు ఇంటి దగ్గర తీసుకువెళ్తున్నారు. రాత్రి సమయమే అయినా మహాసభ వారందరూ కూడా అక్కడికి గుమికూడారండి. మహాసభ వారంటే సెన్హెద్రి సభ సభ్యులు దాదాపు 70 మంది ఉంటారు. అందరూ ఆ రాత్రి ఆ యొక్క ప్రధాన యాజకుడి ఇంటి దగ్గరికి వచ్చారు. శాస్త్రులు వచ్చారు, పరిచయులు వచ్చారు, అనేక జనసమూహం వచ్చారు. క్రీస్తువును పట్టుకొని వెళ్ళి అక్కడ తీర్పు తీరుస్తున్నారు. క్రీస్తు ప్రభువును ప్రశ్నలు అడుగుతున్నారు. శ్రమలలో క్రీస్తు ప్రభువు ఉన్నాడు. తమ కాపరి పట్టుబడ్డాడు. అయితే పేతురు ఎక్కడ ఉండాలంటే అన్ని సందర్భాల్లో ముందున్న పేతురు ఇప్పుడు క్రీస్తు ప్రభుతో ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు ముందుండాలి. అయితే దూరముగా ఉంటున్నాడండి పేతురు, దూరముగా ఉంటున్నాడు. కారణము గమనించినట్లయితే భయము. ఆ భయం ఏం చేసిందంటే పిరికితనాన్ని ఇచ్చింది. క్రీస్తు ప్రభువును వారు సెలవు వేస్తారు, శ్రమలు పెడతారో, నేను క్రీస్తు ప్రభువు శిష్యునని చెబితే నన్ను కూడా తీసుకెళ్తారు. భయము, పిరికితనము పేతురు యొక్క ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమైంది. ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు ఆత్మీయ భ్రష్టత్వానికి కారణము భయము. భయం వల్ల వచ్చే పిరికితనం. ఎవరికైతే భయం వల్ల వచ్చే పిరికితనం ఉంటుందో వారు క్రైస్తవులుగా ఆత్మీయ భ్రష్టత్వానికి గురి అవుతారండి. క్రీస్తు ప్రభువు ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే తన బిడ్డలకు, అపోస్తలులకు ఏం చెప్తున్నాడంటే క్రీస్తు ప్రభువు ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తానండి. 2వ తిమోతి రాసిన పత్రికలో ఒక చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయము 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో గమనించినట్లయితే 7వ వచనంలో గమనించినట్లయితే అక్కడ అంటాడండి, 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో గమనించినట్లయితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు ప్రతి మానవుణ్ణి ప్రేమించి, ప్రత్యేకంగా ప్రభు బిడ్డలను ప్రేమించి ఏమిచ్చాడంటే శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదండి. అనగా మనం ఎట్లా ఉండాలి? దేవుని బిడ్డల కంటే ధైర్యముగా ఉండాలి, భయపడకుండా ఉండాలి. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. అంతేకాకుండా క్రీస్తు ప్రభు అంటాడండి, ఒక మాట మనం చూద్దాం. క్రీస్తు ప్రభు అన్న మాటలను యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదివినట్లయితే అక్కడ శ్రేష్టమైన మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. 14వ అధ్యాయము 27వ వచనంలో గమనించినట్లయితే, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు
అనుగ్రహిస్తున్నానో లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరనీయకుడి, వెరవనీయకుడి అంటాడండి. మీ హృదయములను కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దు, భయపడనీయొద్దు. భయపడకూడదు మీ హృదయాలు. ఎందుకంటే నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చిన శాంతి కాదు, నా శాంతిని మీకు ఇస్తాను. దేవుడు మనకిచ్చింది ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ, శక్తి గల ఆత్మ, పిరికితన గల ఆత్మని ఇవ్వలేదండి. అంతేకాకుండా నా శాంతిని మీకు ఇస్తున్నాను. మీరు హృదయాన్ని కలవరపడనియొద్దు, మీరు వెరవనియొద్దు అంటాడండి. అనగా ధైర్యంగా ఉండమంటాడు. క్రైస్తవ జీవితంలో ప్రభు పక్షాన ఉండవలసిన క్రైస్తవులు ఎలా ఉండాలంటే భయముతో పిరికివారుగా ఉండకూడదండి. ఆ భయము, పిరికితనము పేతురు దూరంగా ఉండడానికి కారణమైంది. భయము, పిరికితనము. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదండి. ఇంకా చక్కని మాట అంటాడు. మనం ఎందుకు భయపడకూడదంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చక్కని మాటను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. 8వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే చాలా శ్రేష్టమైన మాట అక్కడ మనం చూస్తామండి. చూడండి, మంచి మాట. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి అంటాడు. మీరు భయపడుటకు దాస్యపు ఆత్మను మీరు పొందలేదు. క్రైస్తవులు భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు మనకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదండి. దత్తపుత్ర ఆత్మను దేవుడు మనకిచ్చాడు. దత్తపుత్ర ఆత్మను మనకిచ్చి దేవునికి వారసులుగా మనల్ని చేశాడు. పరలోక సంబంధమైన ప్రతి ఒక్క స్వాస్థ్యానికి మనందరము వారసులు చేశాడు. నువ్వు ఎందుకు భయపడాలి? నేనెందుకు భయపడాలి? మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదో, ఒక దాసునిగా నువ్వు చేయబడ్డానికి కాదో, నువ్వు ఒక వారసునిగా, కుమారునిగా, దేవుని కుమారుడుగా నువ్వు చేయబడ్డా. దత్తపుత్ర ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు. దత్తత తీసుకున్నాడు నిన్ను. కాబట్టి క్రైస్తవ జీవితంలో ధైర్యంగా ఉన్నంత కాలము మనము భ్రష్టత్వానికి దిగజారమండి. ఆ విశ్వాస భ్రష్టత్వానికి దిగజారమండి. ధైర్యముగా ఉన్నంత, పిరికితనము మనలో లేనంత వరకు మన దేవుని బిడ్డలుగా ధైర్యంగా ఉంటాం. ఇంకా చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. చూడండి, గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చక్కని మాట అక్కడ మనం చూస్తాం. గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే శ్రేష్టమైన మాట అక్కడ మనం చూస్తాం. గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో చూడండి, మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. పరిశుద్ధాత్మకు చాలా పేర్లు ఉన్నాయండి. ఆదరణకర్త, దేవుని ఆత్మ, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. కుమారుని ఆత్మ అనే పేరు. కాబట్టి ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడో అప్పుడు మనం ఏమయ్యామంటే, కాబట్టి నీవు ఇక దాసుడువు కాదు, కుమారుడు అవుతే దేవుని ద్వారా వారసుడువు. ఎప్పుడైతే ఆత్మ అనే సంచకరణను దేవుడు మనకి ఇచ్చాడో, నువ్వు క్రీస్తు యేసునికి బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చాడో అప్పుడు నువ్వు ఏమవుతున్నావు అంటే దేవుని కుమారుడు అవుతున్నావు. ఈ ఆత్మ నిన్నేం చేస్తుందంటే దేవుని కుమారుని చేస్తుంది. దేవుని కుమారుడు అంటే వారసుడవు, దేవుని యొక్క ప్రతి స్వాస్థ్యానికి హక్కుదారుడు. నా కుమారుడు నా ఆస్తి అంతటికి వారసుడు, హక్కుదారుడు. అట్లాగా మనందరము అన్యులమైన మనము క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకిచ్చి తన కుమారులుగా చేసి మనల్ని వారసులుగా చేసుకున్నాడండి. వారసుడు భయపడతాడా? వారసుడు పిరికితనముగా ఉంటాడా?
కాబట్టి ఎప్పుడైతే క్రైస్తవులలో భయము పిరికితనం వస్తుందో ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమవుతుందండి. పేతురు భయము పిరికితనం వలన మొదటి వరుసలో ఉన్నటువంటి పేతురు ఈరోజు దూరముగా ఆఖరగా ఉంటున్నాడు. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు ఎలా ఉంటున్నారంటే భయము పిరికితనం వలన క్రైస్తవంలో ఆఖరణ ఉంటున్నారండి. క్రైస్తవ జీవితంలో చాలామంది ఆఖరణ ఉంటారు. కారణము భయము, శ్రమ అంటే భయము. పేతురు శ్రమకు భయపడిపోయి పిరికివాడిగా దూరం అయిపోతున్నాడు. క్రైస్తవులు అయితే శ్రమలు వస్తాయంటే భయపడిపోయి ఆత్మీయంగా దిగజారిపోతున్నారు అనేక మంది అండి. క్రైస్తవులు అయితే ఇల్లు ఇవ్వరని, రెంట్ హౌస్లు దొరకవని ఏం చెప్తున్నారు? క్రైస్తవులు కాదు అని చెప్పుకుంటున్నారు. ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. కారణము భయము, పిరికితనం అండి. దేవుడు నీకు అలాంటి పిరికితనం గల ఆత్మను దేవుడు నీకు ఇవ్వలేదండి. దేవుడు నిన్ను వారసుడిగా, కుమారుడుగా చేశాడు. ఈరోజు ఒక అద్దె ఇంటి కొరకు, రెంట్ హౌస్ కొరకు మేము క్రైస్తవులు కాదు అని చెప్పే దౌర్భాగ్యులు ఎంతమంది ఉన్నారండి. ఎక్కడ ఇల్లు ఇవ్వరు అనేసి వేరే వేరే పటాలను ఇంట్లో తగిలించుకునేవారు ఎంతమంది ఉన్నారండి. ఆత్మీయ భ్రష్టత్వం. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఆత్మీయ భ్రష్టత్వం. ఉద్యోగాలు రాకపోతే కష్టాలు వస్తాయని అనేక ప్రలోభాలకు అనేక ప్రలోభాలకు గురి అయిపోయి ఏం చేస్తున్నారంటే లాభాలు పోగొట్టుకుంటారని క్రైస్తవులము కాదు అని చెప్తున్నారండి ప్రజలు ఈరోజు అనేక మంది. కారణము భయము, పిరికితనం. క్రైస్తవుడు అంటే రిజర్వేషన్ రాదని, క్రైస్తవులంటే బాడుగ ఇల్లు ఇవ్వరని, క్రైస్తవులంటే అనేక ఇబ్బందులు వస్తాయని, నేను క్రైస్తవుని కాదని ఆ హింసలకు భయపడిపోయి ఆత్మీయ భ్రష్టత్వానికి గురవుతున్నారు. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మీకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు, నా శాంతిని ఇచ్చాను మీకు. లోకంలో ఉన్న శాంతి కాదు, నా శాంతి మీకు అనుగ్రహించాడు. మీకు మీ హృదయాలు కలవరపడియొద్దు, మీరు వెరవద్దు. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, మీరు దాసులు కాదు, దత్తపుత్ర ఆత్మను పొందారు. మీరు వారసులు, కుమారులు అయితే వారసులు. జ్ఞాపకం చేస్తున్నారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈరోజు మన జీవితాలలో ఆత్మీయంగా మనం భ్రష్టులు అయిపోతున్నామా? ప్రభువుని ఎరుగను అనే చెప్పే స్థితిలో మనం ఉంటున్నామా? భయముతో, పిరికితనముతో ఈ లోకంలో ఉన్నటువంటి లాభాల కొరకు నేను క్రైస్తవుని కాదని చెప్పే స్థితిలో ఉన్నామా? క్రైస్తవులే చాలామంది అండి. అయితే క్రైస్తవులుగా చెప్పుకోలేకపోతున్నారు. తమ ఇంట్లో క్రైస్తవుని యొక్క గృహంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమీ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు చాలామంది అండి. క్రైస్తవులే కానీ దేవుని వాక్యం పెట్టుకోవడానికి భయపడేవారు ఎంతమంది అండి ఈరోజు. కారణము భయము, పిరికితనం. మన ఆత్మీయ జీవితాన్ని దిగజారుస్తుంది. క్రైస్తవ జీవితాన్ని పేతురు వలె దిగజార్చి దూరంగా, క్రీస్తుకు దూరంగా మనల్ని చేస్తుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఒకసారి మనం ఆలోచించేద్దాం. పేతురు ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమో భయం వలన వచ్చి పిరికితనం అండి. మన జీవితాల్లో ఒకవేళ అవి ఉన్నాయనుకోండి, మనం కూడా ఆత్మీయంగా భ్రష్టులు అవుతామని, దూరంగా మనము క్రీస్తు ప్రభుకు దూరంగా వెళ్తామని వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయము ఒక మాట, చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు 38వ వచనం అండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో చక్కని మాట అక్కడ మనం చూస్తాం. 38వ వచనం. క్షమించండి. అనగా ఈరోజు చాలా మంది ఏమంటాడంటే, మనుషులు ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో, నేను పరలోకంలో తండ్రి యొద్ద దేవతల ఎదుట నేను ఒప్పుకుంటాను. మనుషులు ఎదుట ఎవరు నన్ను కాదంటారో
నేను వారిని అంటాడండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నువ్వు భయపడకుండా, మనుషులు ఎదుట పిరికితనముగా ఉండకుండా, క్రీస్తు ప్రభువుని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుని కుమారుడుగా, అనేక మంది దేవుని ఎదుట, పరలోకం ఉన్న దేవుని ఎదుట మనల్ని ఆయన ఒప్పుకుంటాడండి. ఒప్పుకోవడానికి నేను సిగ్గుపడను అంటాడండి. ఈరోజు మనం సిగ్గుపడితే రేపు ఆయన సిగ్గుపడతాడు. ఈరోజు మనం సిగ్గుపడకుండా ఒప్పుకుంటే ఆయన రేపు ఖచ్చితంగా మన గురించి అయినా సిగ్గుపడకుండా ఒప్పుకుంటాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక క్రైస్తవ జీవితంలో ఆత్మీయ భ్రష్టత్వానికి కారణము భయముతో కూడిన పిరికితనం అని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. పేతురు ఆత్మీయ భ్రష్టుడు అవడానికి కారణము భయంతో కూడిన పిరికితనముగా వాక్యం ద్వారా మరోసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత ఇంకొక సంగతి గమనించినట్లయితే, ఇంకొక సంగతి లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయం. పేతురు ఆత్మీయ భ్రష్టత్వానికి మరొక కారణము ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. పేతురు ఆత్మీయ భ్రష్టత్వానికి కారణము 22వ అధ్యాయం 55వ వచనం. 55వ వచనం. అంతటా కొందరు నడుము ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను. పేతురు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అంటే క్రీస్తు విరోధుల మధ్య ఉంటున్నాడు. క్రీస్తు ప్రభువును పైన తీర్పు తీరుస్తున్నారు వారు. అయితే పేతురు ఎక్కడ ఉంటున్నాడంటే బంట్రోతుల మధ్య, సైనికుల మధ్య, బయట చలి కాచుకునే గుంపులో ఉన్నాడు. క్రీస్తు విరోధుల గుంపులో ఉన్నాడు. ముందు వరుసలో ఉన్న పేతురు, అపోస్తులలో ముందు వరుసలో ఉన్న పేతురు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడుంటున్నాడంటే అన్యుల గుంపులో ఉంటున్నాడండి. అన్యుల గుంపులో, క్రీస్తు విరోధుల గుంపులో ఉంటున్నాడండి. అనగా పేతురు యొక్క సహవాసము అక్కడ ఎవరితో ఉందంటే క్రీస్తు విరోధులతో ఉందండి. అన్యులతో ఉంది సహవాసం. పేతురు యొక్క ఆత్మీయ భ్రష్టత్వానికి మరొక కారణము పేతురు యొక్క సహవాసం. పేతురు క్రీస్తు ప్రభువుకు దూరం అవ్వడానికి కారణము, ఆత్మీయ భ్రష్టత్వానికి కారణము. క్రీస్తు ప్రభువుతో ఉండవలసిన పేతురు ఎక్కడ ఉంటున్నాడంటే క్రీస్తు విరోధుల గుంపులో అన్యులతో సహవాసం చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మన సహవాసము చాలా ప్రాముఖ్యమండి. మన ఆత్మీయ జీవిత భ్రష్టులు కాకుండా ఉండాలంటే, క్రైస్తవులు ఆత్మీయ భ్రష్టులు కాకుండా ఉండాలంటే, ఆత్మీయంగా దిగజారిపోకుండా ఉండాలంటే చాలా ప్రాముఖ్యం ఏంటంటే సహవాసం చాలా ప్రాముఖ్యమండి. సహవాసం చాలా ప్రాముఖ్యం. మన సహవాసము సరిగా లేకుండా ఉంటే మన ఆత్మీయ భ్రష్టత్వము గురి అవుతామండి. ఆత్మీయంగా భ్రష్టులు అవుతాం. పేతురు క్రీస్తు విరోధులతో సహవాసం చేస్తున్నాడు. ఆయన ఆత్మీయ భ్రష్టత్వానికి కారణం అండి. వాక్యం ఏం చెబుతుందంటే మన సహవాసం ఎవరితో ఉండాలంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో గమనిస్తే, మొదటి కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి అంటాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. తండ్రైన దేవుడు ఎక్కడికి మనల్ని పిలిచాడు? ఎక్కడికి మనల్ని పిలిచాడు? తన కుమారుని సహవాసానికి పిలిచాడండి. తన కుమారునితో సహవాసం చేయడానికి పిలిచాడు. నీ సహవాసం ఎవరితో అంటే క్రీస్తుతో మన సహవాసం ఉండాలి. పేతురు ఇక్కడ ఎక్కడ ఉన్నాడంటే క్రీస్తు విరోధుల సహవాసంతో ఉన్నాడు. లోకస్తులతో సహవాసం కలిగి ఉన్నాడు. అన్యులతో సహవాసం కలిగి ఉన్నాడు. మన సహవాసము ఎవరితో ఉండాలని దేవుడు పిలిచాడు నిన్ను? లోకంలో నుంచి నిన్ను ఎందుకు ప్రత్యేకపరిచాడు?
లోకంలో ఉన్న మనలను ఆయన పిలిచాడు. ఆయన ప్రియకుమారుని శరీరంలోనికి మళ్ళీ పిలిచాడు, సంఘంలోనికి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే తన ప్రియకుమారునితో సహవాసం చేయటానికండి. మన సహవాసం ఎవరితో ఒకసారి ఆలోచించేద్దాం. సాతానుడు చాలా కుయుక్తిపరుడు అండి, చాలా కుయుక్తిపరుడు. 2వ కొరింథీ రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తామండి. 11వ అధ్యాయము, 2వ కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా అండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరతల నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సాతాను కుయుక్తి అవ్వను మోసం చేసింది. మనం కూడా సాతాను కుయుక్తిలో పడి క్రీస్తు యేసు సరళత నుండి మనం తొలగిపోతామేమో, జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తున్నాడండి. సాతాను చాలా కుయుక్తిపరుడు. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే తన కుమారునితో సహవాసం చేయటానికి. ఈరోజు సాతాను ఏం చేస్తున్నాడంటే రకరకాల సహవాసాలు క్రీస్తు ప్రభు నామములో సృష్టిస్తున్నాడండి. కుయుక్తి, సాతాను కుయుక్తి. మీరు ఎవరు సహవాసం అని, మేము ఫలాని సహవాసం అంటారు కానీ మేము క్రీస్తు సహవాసం అని అనేవారు ఎంతమంది అండి? సాతాను కుయుక్తి. నువ్వు ఎవరు సహవాసం? ఈరోజు ఒక కులస్తులందరూ కలిసి క్రీస్తు ప్రభువులో ఒక సహవాసం కలిగి ఉన్నారు, చూడడానికి బాగానే ఉంది. మా కులస్తులందరూ ఒక గ్రూప్ అయిపోయామండి, సహవాసం బాగానే ఉంది. కొంతమంది బక్సింగ్ సహవాసం అంటారు. నీ సహవాసం ఎవరితో? బక్సింగ్ సహవాసం అంటారు. ఇంకొంతమంది నీ సహవాసం ఎవరితో అంటే పెంతెకోస్తు సహవాసం అంటాడు. దేవుడు నిన్ను బక్సింగ్ సహవాసానికి పిలవలేదండి, పెంతెకోస్తు సహవాసానికి పిలవలేదు. నీ బంధువులతో ఏర్పాటు చేసిన సహవాసానికి పిలవలేదు. నీ కులస్తులతో ఏర్పాటు చేసిన సహవాసానికి పిలవలేదు. కుయుక్తి, సాతానుడు కుయుక్తి చేస్తాడండి. దేవుడు ఎందుకు పిలిచి? తన కుమారుడితో సహవాసం చేయటానికి. తన కుమారుని సహవాసం నిన్ను పిలిచాడు. నీ సహవాసం ఎవరితో ఉంది? దేవుడు నిన్ను నన్ను పిలిచాడండి తన కుమారునితో సహవాసం చేయటానికి, తన కుమారునితో సహవాసం. అయితే సాతాను కుయుక్తి చేత రకరకాల సహవాసాలు క్రీస్తు పేరు చెప్పే. అయితే ఆ సహవాసాలకు తండ్రిని దేవుడు మనల్ని పిలవలేదండి. ఆ సహవాసాలకు క్రీస్తు ప్రభుతో సహవాసానికి నిన్ను నన్ను పిలిచాడు. లేఖనాల ద్వారా ప్రభు మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉంది? పేతురు సహవాసము క్రీస్తు విరోధులతో ఉందండి. మన అంతకుముందు కూడా జ్ఞాపకం చేసుకున్న దుష్ట సాంగత్యము మంచి నడవడికను, దుష్టులతో సహవాసము నీ ఆత్మీయ పతనానికి కారణమవుతుందండి. ఈరోజు అనేక మంది ఎప్పుడు చూసినా వారి సహవాసము దుష్టులతో ఉంటారు. దొంగతో ఏకీభవిస్తారు, వ్యభిచారితో ఏకీభవిస్తారు, మోసగాలతో ఏకీభవిస్తారు. ఆ సహవాసం ఏమవుతుందంటే నీ యొక్క ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమవుతుందండి. దేవుడు నిన్ను పిలిచింది తన కుమారుని సహవాసానికి, దుష్టులతో సహవాసానికి కాదండి. మన ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమో మన సహవాసం, మన ఫ్రెండ్షిప్. ఈరోజు అనేక మంది దుష్టులతోనే సాంగత్యం కలిగి ఉంటారు. నీ మంచి నడవడిక చెడిపోతుందని వాక్యం ద్వారా, దేవుడు వాక్యం ద్వారా మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడని చాలా చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి క్షమించండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించినట్టు చాలా శ్రేష్టమైన మాట అక్కడ మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం 13వ అధ్యాయము 20వ వచనంలో గమనించినట్లయితే 20వ వచనములో జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖులతో సహవాసము చేయువాడు చెడిపోవును. మూర్ఖులతో సహవాసము నిన్నేం చేస్తుందంటే చెడగొడుతుంది. దేవుడు తన ప్రియకుమారుని సహవాసాన్ని నిన్ను పిలిచాడు. అయితే మన ఆత్మీయ భ్రష్టత్వానికి కారణము మూర్ఖులతో సహవాసం. గృహదేవతలను పూజించేవారు, అనేకమైనటువంటి
లోక సంబంధమైనటువంటి విగ్రహ సంబంధమైనటువంటి విరోధులుగా ఉండేవారు. అదేంటంటే మూర్ఖత అంటాడండి, మూర్ఖత అంటాడు. కాబట్టి అలాంటి మూర్ఖులతో ఎదురాడి మాట్లాడేది ఎవరంటే మూర్ఖుల స్వభావం. అలాంటి వారితో మన సహవాసం ఏం చేస్తుందంటే మన ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమవుతుందండి. మూర్ఖులతో సహవాసము, దుష్టులతో సహవాసము మన ఆత్మీయ ప్రతానికి కారణమవుతుంది. పేతురు క్రీస్తు విరోధుల సహవాసం వలన ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమయ్యాడండి. ఇంకొక మంచి మాటను దేవుడు జ్ఞాపకం, అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయం 21 వచనాలు 21 వచనాలు మనం గమనించినట్లయితే, ద్రాక్ష రసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయండి. ఉందమ్మా? ద్రాక్ష రసం తాగువారితో బాగా మాంసం తినేవా సహవాసం చేయండి అని ఉందమ్మా. సహవాసము చేయొద్దు అంటాడండి. వారితో సహవాసము చేయకుమో, ఎందుకంటే త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు. నువ్వు కూడా దరిద్రులు అవుతావు. త్రాగుబోతులతో సహవాసము, తిండిబోతులతో తిను తాగుమో సుఖించు, అది వాళ్ళ నినాదం అండి. నువ్వు దేవుని బిడ్డవి, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? తన కుమారుడైన క్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నీ సహవాసం త్రాగుబోతులతో అవుతే ఆత్మీయంగా భ్రష్టుడైపోతావు. నీ సహవాసము తిండిపోతులతో అవుతే దరిద్రుడై ఆత్మీయంగా భ్రష్టుడైపోతావు. దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి మన సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు ప్రభుతో మన సహవాసం ఉండాలి. తండ్రి దేవునితో మన సహవాసం ఉండాలి. అపోస్తుల బోధతో మన సహవాసం ఉండాలి. అంతేకాని త్రాగుబోతులతో మన సహవాసం దరిద్రకు దారితీస్తుందని వాక్యం ద్వారా మరోసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. చూడండి, సామెతల కింద 22వ అధ్యాయం ఇంకొక మంచి మాట మనం చూస్తా. 22వ అధ్యాయము 24వ వచనంలో గమనించినట్లయితే, కోప చిత్తులతో సహవాసము చేయకుము అంటాడండి. కోపిష్టితో, చాలామంది కోపిష్టులు ఉంటారు, వారితో సహవాసం చేయొద్దు అంటాడు, ఫ్రెండ్షిప్ చేయొద్దు అంటాడు. నీ సహవాసం క్రీస్తు ప్రభుతో ఉండాలి, కోపిష్టులతో కాదు. నీ సహవాసం క్రీస్తు ప్రభుతో ఉండాలి, దుష్టులతో కాదు. నీ సహవాసం క్రీస్తు ప్రభుతో ఉండాలి, మూర్ఖులతో కాదు. నీ సహవాసం క్రీస్తు ప్రభుతో ఉండాలి, తాగుబోతులతో కాదు, తిండిపోతులతో కాదు, క్రీస్తు విరోధులతో కాదు. అలా ఉంటే నువ్వు ఆత్మీయంగా భ్రష్టుడైపోతావు. క్రైస్తవ జీవితంలో క్రీస్తుకు దూరం అయిపోతావు. క్రీస్తు సహవాసానికి దూరం అయిపోతావు. పేతురు దగ్గరగా ఉన్న పేతురు దూరం అయిపోయాడండి. కారణము సహవాసం, అన్యులతో సహవాసం. కనుక ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం ద్వారా మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. ఆత్మీయ భ్రష్టత్వానికి కారణము దేవుడు వాక్యం ద్వారా మరొకసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. 2వ దినవృత్తాంత గ్రంథంలో గమనించినట్లయితే 19వ అధ్యాయం, 2వ దినవృత్తాంత గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తాం. 2వ దినవృత్తాంత గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనంలో గమనించినట్లయితే, దీర్ఘదర్శి హనానీ కుమారుడు యెహోవా అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రులకు స్నేహితుడు అయితివి కనుక అంటాడండి. భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రులకు స్నేహితుడయ్యావు. అనగా భక్తిహీనులతో సహవాసం, మరి సహాయం చేయడం, దేవుని యొక్క శత్రువులతో సహవాసం చేయడం. అలా చేసేవు కనుక దేవుని యొక్క కోపము నీ మీదికి వచ్చును. దేవుని కోపం వస్తుందండి. భక్తులతో సహవాసము, దేవుని సిలువకు శత్రువులతో సహవాసం. ఇంకేమంటాడండి? కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి మనం చదివినట్లయితే చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
6వ అధ్యాయము 'క్రీస్తు బెలియాలకి పాలెక్కడిది' అన్న మాట మనం చూస్తామండి. విశ్వాసికి అవిశ్వాసికి అన్న మాట మనం చూస్తాం. కాబట్టి ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారంటే అవిశ్వాసులతో జోడిగా ఉంటున్నారు. అవిశ్వాసులతో జోడిగా ఉంటున్నారు. చీకటికి వెలుగుకు పొత్తు లేదని వాక్యం ద్వారా మరోసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి మన సహవాసము అవిశ్వాసులతోనా, మన సహవాసము లోకముతోనా? నీ సహవాసం లోకముతో అవుతే లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడండి. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి లోకముతో నువ్వు సహవాసం ఉన్నావు అనుకో, దేవునికి ఎట్లుంటావంటే శత్రువు అవుతావు, ఆత్మీయ భ్రష్టులు అయిపోతావు. కాబట్టి నీ స్నేహము ఎవరితో ఉన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇంకేమంటాడంటే వాక్యములు మనం గమనించినట్లయితే లోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకోవడము నిష్కలంక భక్తి అంటాడు. లోకములో లోక స్నేహం వద్దంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అండి. అది నీ ఆత్మీయ జీవిత భ్రష్టత్వానికి కారణమవుతుంది. నువ్వు ఎట్లా ఉండాలంటే నీ భక్తి నిష్కలంకమైన భక్తిగా ఉండాలి. ఆ భక్తి ఎలా ఉండాలంటే లోక మాలిన్యం అంటకుండా కాపాడుకునేటట్లు ఉండాలంట. లోక మాలిన్యము, లోకములో చాలా మురికి ఉంది, దాన్ని అంటకుండా కాపాడుకోవడం నిష్కలంక భక్తి. అంతేకాకుండా లోక మర్యాదను అనుసరించక అంటాడండి. క్రైస్తవులు లోక మర్యాదను, లోకంలో చాలా మర్యాదలు ఉన్నాయి, వాటిని అనుసరించొద్దు. అవి నీ ఆత్మీయ భ్రష్టత్వానికి దారితీస్తాయి. ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయి లోకంలో అండి, వాటిని మనం ఆచరించకూడదు, మన ఆత్మీయ జీవిత భ్రష్టత్వానికి దారితీస్తాయి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు. నీ సహవాసం ఎవరితో? క్రీస్తు ప్రభుతో నీ సహవాసం ఉండాలని తండ్రిని దేవుడు నిన్ను పిలిచాడు. నువ్వు లోకంతో సహవాసం చేస్తున్నావా, దేవునికి శత్రువు అవుతావు. లోక మర్యాదను అనుసరిస్తున్నావా, దేవుని ప్రతిదండనకు గురి అవుతావండి. కాబట్టి మన సహవాసము మన సహవాసం బాగుంటే మన ఆత్మీయ జీవితం బాగుంటుంది. మన సహవాసం బాగలేకుండా ఉంటే మన ఆత్మీయ భ్రష్టత్వానికి కారణం అవుతుందన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక గమనించండి, పేతురు ఆత్మీయంగా దిగజారపడడానికి కారణము భయము, పిరికితనమని వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. రెండవదిగా అన్యులతో క్రీస్తు విరోధులతో సహవాసము పేతురు యొక్క ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమైందండి. ఆఖరణ ఇంకొక మాట మీతో చెప్పి నేను ముగిచ్చేస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయం చక్కని మాట అక్కడ మనం చూస్తాం. 22వ అధ్యాయము 57వ వచనాన్ని మనం గమనించినట్లయితే 22వ అధ్యాయము 57వ వచనంలో చక్కని మాట అక్కడ మనం చూస్తాం. 22వ అధ్యాయం 57వ వచనంలో, అందుకు పేతురు, అమ్మాయి నేను అతని ఎరుగను అంటాడు. అనగా క్రీస్తు ప్రభువును ఎరుగను అంటున్నాడండి. అక్కడ చలి కాచుకుంటున్నాడు. ఒక పనికత్తి వచ్చింది. పనికత్తి వచ్చి, నువ్వు క్రీస్తు ప్రభుతో ఉన్నావు కదా, క్రీస్తు ప్రభు శిష్యుడు కదా అంటే, క్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. బొంకుతున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. మరికొంత సమయానికి ఒక బంటూతు వచ్చాడు. నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా. ఎంతోమంది చూసింటారు క్రీస్తు ప్రభుతో పేతురు ఉండడం అండి. ఎందుకంటే క్రీస్తు ప్రభు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేసినప్పుడు ప్రముఖ వరుసలో ఉన్నవాడు పేతురు అండి. ఎక్కడ వెళ్ళినా పేతురు పేతురు పేతురు, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. నువ్వు ఆయనతో కూడా ఉన్నావా అంటే, నేను లేనే లేని అతను ఎవరు నాకు తెలియదు అంటాడండి. నువ్వు గలీలుడు కదా, ఆయనతో కూడా ఉన్నావు అంటే, మూడవసారి ఒట్టు పెట్టుకుంటున్నాడు, నాకు ఆయన తెలియదు అని, క్రీస్తు ఎవరో నాకు తెలియదని.
భ్రష్టత్వానికి కారణము పేతురు యొక్క బొంకుతనం అండి. క్రీస్తు ఎవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తించటం. ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఆత్మీయ భ్రష్టత్వానికి మరొక కారణం ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అనేక మంది ఎలా ఉన్నారంటే క్రైస్తవులే కానీ క్రీస్తు ఎరుగని వారు అంటున్నారండి. క్రైస్తవులే వారి క్రియలు ఎట్లున్నాయంటే క్రీస్తును ఎరుగునన్నట్లున్నాయి అంటాడు. క్రైస్తవులు కానట్లున్నాయి అంటాడు పేతురులాగా. అది కారణము ఆత్మీయ భ్రష్టత్వం అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తీతు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో గమనించినట్లయితే, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుదురు కానీ వారు అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్లున్నారు అంటాడండి. అనగా నువ్వు క్రీస్తు ఎరుగుదువా అంటే నాకు ఆయన ఎవరో తెలియదు అంట. ఆత్మీయ భ్రష్టత్వానికి కారణము ఈరోజు అనేక మంది జీవితాల్లో కూడా క్రియలు ఎట్లున్నాయంటే ఆయన ఎరుగుము అన్నట్లున్నారండి. క్రైస్తవులే కానీ క్రైస్తవులు కానట్లు నటిస్తుంటారు. లోకంలో క్రైస్తవులు కానట్లుగా ప్రవర్తిస్తుంటారు. వారి క్రియలు ఎట్లున్నాయంటే ఎరుగుము అన్నట్లు ఉంటాయండి. ఆదివారము క్రైస్తవులు ఎక్కడ ఉండాలంటే ప్రభు సంఘంలో ఉండాలి, ఆయన ఆరాధించాలి. ఎట్లున్నారంటే కనుక క్రైస్తవులు కానట్లు బయట ఉంటున్నారు. వారి క్రియలు ఎట్లున్నాయంటే వారు క్రైస్తవులేనా? క్రైస్తవులు అయితే ఆరాధన చేయాలి కదా, తండ్రిని దేవుని ఆరాధన చేయాలి కదా. మరి ఇక్కడ ఏం పని నీకు? నువ్వు క్రైస్తవుడివా? దేవునికి ఇచ్చే విలువ నువ్వు ఇస్తున్నావా? దేవునికి మనం విలువ ఇస్తున్నామా? లోకానికి విలువ ఇస్తున్నామా? ఆదివారము ఆరాధనకి వస్తే నువ్వు దేవునికి విలువ ఇచ్చినట్లండి. ఆరాధన రాలేదనుకోండి, ఇంకొక పని అనుకోండి, ఆ పనికి విలువ ఇచ్చినట్లు అవుతుంది. ఎంతవరకు నువ్వు దేవునికి విలువ ఇస్తున్నావు? నీ క్రియలు ఎంతవరకు నువ్వు క్రైస్తవుడు అని చెబుతున్నాయి? నువ్వు బూతు మాటలు మాట్లాడుతూ ఉంటే క్రైస్తవులు ఇట్లా చేస్తారా అంటారండి. క్రైస్తవులు క్రీస్తుని ఎరుగుని వారు చేసినట్లు కన్నా భయంకరంగా చేసేవారు అనేక మంది అన్నారు. కనుక నువ్వు నేను ఆ స్థితిలో ఉన్నావు, ఒకసారి ఆలోచించాలండి. పేతురు యొక్క ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమో క్రీస్తు ప్రభువును ఎరుగునని ముమ్మారు బొంకటం అండి. ఈరోజు అనేకులు కూడా ఆత్మీయంగా భ్రష్టులు అవుతున్నారు. క్రీస్తు ప్రభువును ఎరుగమన్నట్లుగా వారు ఉన్నారండి. వారి క్రియలు ఉంటున్నాయి. చాలామంది నేను చూస్తూ ఉంటాను క్రైస్తవులే కానీ లోకంలో క్రైస్తవులు కానట్లుగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో నువ్వు నేను ఉన్నావు, ఒకసారి ఆలోచించాలని ప్రభుపేట కోరుతున్నాను. దేవుని ఎరుగమన్నట్లుగా నీ క్రియలు ఉన్నాయా? నువ్వు క్రైస్తవుడయ్యి ఉండి నీ క్రియలు ఎట్లా ఉన్నాయి? దేవుని ఎరుగనన్నట్లుగా, దేవుని ఎరుగున వారు ప్రవర్తించినట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఒకసారి పరీక్షించుకోవాలని వాక్యాన్ని దేవుడు మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఆత్మీయ భ్రష్టులు అవడానికి కారణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు యొక్క ఆత్మీయ భ్రష్టత్వాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. పేతురు యొక్క అనుమానం లేక అల్ప విశ్వాసం ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమైంది. దంబపు మాటలు ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమయ్యాయి. ప్రార్థించవలసిన సమయంలో నిద్రపోవడము ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమైంది. భయము పిరికితనము పేతురు యొక్క ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమైంది. దేవుణ్ణి ఎరుగును అని ముమ్మారు బొంకడము ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమైంది. పేతురు యొక్క సహవాసము పేతురు యొక్క ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమైంది. కాబట్టి పేతురు ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణాలు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒకవేళ మనం అలాంటి కారణాలు కలిగి ఉన్నామేమో, ఆత్మీయంగా భ్రష్టులు అవుతున్నామేమో, ఒకసారి మనం పరీక్షించుకోవాలని దేవుడు వాక్యందరూ మనం రక్షక చేస్తున్నాడు. దేవుడు చిన్న మాటలు మన వినికిలో దీవించి ఫలింపచేయను కాక.